ఈ దినము 24వ అధ్యాయము యెషయా గ్రంథము ధ్యానించుకోబోతూ ఉండగా మన మధ్యనున్న భాస్కర్ గారు అద్దాలు తెచ్చుకున్నారు సార్. 24వ అధ్యాయాన్ని చదివి వినిపిస్తారు. ఆ తర్వాత లక్ష్మీ కుమారి గారు ప్రార్థన చేస్తారు. క్లుప్తమైన ప్రార్థన చేయండి తల్లి. 24వ అధ్యాయము యెషయా గ్రంథం. యెషయా గ్రంథము 24వ అధ్యాయం. యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్టు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురానులకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును, అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొని వారికి కలుగును, వడ్డిచ్చు వారికి కలిగినట్లు వడ్డీ తీసుకొని వారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్మగును. యెహోవా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు. దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవుచున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. లోక నివాసులు ధర్మ శాసనములను అతిక్రమించి ఉన్నారు. కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోయి శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. క్రొత్త ద్రాక్షరసము అంగలార్చుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది. సంతోష హృదయములందు నిట్టూర్పు విడుచుచున్నారు. తంబూర సంతోషనాదము నిలిచిపోయెను. ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను. సితార ఇంపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుషులు ద్రాక్షరసము త్రాగరు. పానము చేయువారికి మద్యము చేదాయను. నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడను. ఎవడునూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. ద్రాక్షరసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు. సంతోషమంతయు అస్తమించెను. దేశంలో ఆనందము లేదు. పట్టణములో పాడు మాత్రము శేషించెను. గుమ్మములు విరవగొట్టబడను. ఒలీవ చెట్టును దులుపునప్పుడు ద్రాక్ష ఫలముల కోత తీరున తరువాత పరిగే పండ్లను ఏరుకొనున్నప్పుడును జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు. యెహోవా మహత్వమును బట్టి సముద్ర తీరముననున్న వారు కేకలు వేయుదురు. అందును బట్టి తూర్పు దిశనున్న వారలారా యెహోవాను గణపరచుడి. సముద్ర ద్వీప వాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గణపరచుడి. నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతము నుండి సంగీతమును మనకు వినబడెను. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు, మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు. భూనివాసి నీ మీదికి భయము వచ్చెను. గుంటయు ఉరియు నీకు తటస్థించెను. తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి బొత్తిగా బద్దలైపోవుచున్నది, భూమి కేవలము తునకలైపోవుచున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది. పాక వలె ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది. అది పడి ఇకను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవాడు గుంటలో పడును. గుంటను తప్పించుకొనివాడు ఊరిలో చిక్కును. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమునందున్న ఉన్నత స్థల సమూహమును భూమి మీదనున్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చెరసాలలో వేయబడుదురు. బహుదినములైన తర్వాత వారు దర్శింపబడుదురు. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును. సైన్యములకు అధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, యేసునైనా నీ బంగారు పాదములకు వెళ్ళని స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
సర్వసృష్టికి కారణభూతుడైన మా పర్లకు దేవా నీకు స్తోత్రం నాయన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పర్లకు తండ్రి నీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, అయ్యా నీకే స్తుతి స్తోత్రం వందనాలు నాయన. సర్వోన్నతుడా, స్తుతి పాత్రుడా, రాజులకు రాజా, ప్రభుల ప్రభ, అనంత జ్ఞానివైన తండ్రి, ఆది సంభూతుడా, దయాదాక్షిణ్యపూర్ణుడా, కృపా సమృద్ధి గల తండ్రి, దీర్ఘశాంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, జీవముగల మా గొప్ప దేవ, సైన్యములకు అధిపతి యెహోవా తండ్రి నాయన, నీ బంగారు పాదములకు వెళ్ళేని స్థుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. కెరూబులతోనూ సెరూబులతోనూ దేవదూతలతోనూ 24 మంది పెద్దలతోనూ నాయన నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిధ్వనులతో స్తుతింపబడుతున్న మా పరలోకపు తండ్రి యేసు నాయన, నీ బంగారు పాదములకు వెళ్ళేని స్థుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎక్కడైతే నీ నామాన్ని కూడా ప్రార్థన చేస్తారో అక్కడ నేను అన్నావు తండ్రి ప్రభా నాయన. ఇదిగో తండ్రి ప్రభా, చిన్న మందగా కూడుకున్న నాయన నిన్ను స్తుతించి కనపరిచి ఆరాధిస్తుండగా ప్రభా నాయన, మీరు మా మధ్య సంచరిస్తున్నందుకు, మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు దేవాతి దేవ మీకే వేలాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మేమేమయ్యున్నామో తండ్రి, కేవలం అది నీ కృప కనుకనైనా శిరస్సు వంచి నీ పాదములకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభ నాయన. నీ దాసుడు నీ వాక్యం నిమిత్తపరచుండగా ప్రభ, నీ గ్రంథంలోని ఆశ్చర్యమైన బలమైన సంగతులను మేము గ్రహించినట్లుగా మా కన్నులను తెరవచేయండి తండ్రి. మా ప్రాణాత్మ దేహంలో నీ వాక్యాహారం ద్వారా తండ్రి నింపండి నాయన ప్రభ. నాయన ప్రభ, బైబిల్ స్టడీలో నాయన ఇంతగా ప్రభ గోజాడి పాస్టర్ గారు చెప్తున్నప్పటికీ నాయన ప్రభ, నీ జనాంగం నాయన వినలేకపోతున్నారు తండ్రి. కనికరించి ప్రభ నాయన, వారందరూ నాయన నీ దేవాలయంలో చేరి నిన్ను స్తుతించి కనపరచడానికి నీ కృప చూపించమని పరిశుద్ధాత్మ దేవాన్ని సన్నిధానంలో విజ్ఞాపన చేసి వేడుకుంటున్నాం నాయన ప్రభ. ఇదిగో తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద పరిశుద్ధాత్మ తండ్రి నీ ఆత్మను కుమ్మరించి తండ్రి ప్రభ నాయన, మమ్మల్ని నాయన నీ దీవెనలతో నింపుమని, ఘనత మహిమ ప్రభావాలను మీరు పొందమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఇదేమో డివోషన్ తీసుకున్న పాల్ ప్రమోద్ గారికి, అదేవిధంగా వాక్య భాగం చదివిన భాస్కర్ గారికి, ప్రార్థన చేసిన లక్ష్మీ కుమారి గారికి శుభములు తెలియచేసుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటున్నాను. బైబిల్ స్టడీలో భాగముగా మనం యెషయా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా, యెషయా గ్రంథములు దయచేసి నాతో అందరూ కూడా 24వ అధ్యాయంలోకి రావాలని కోరుకుంటున్నాను. 24వ అధ్యాయము. గత వారము బైబిల్ స్టడీలో మాట్లాడుకున్నప్పుడు మీకు కొన్ని విషయాలు గుర్తు చేశాను. 23 నుంచి 27 వరకు ఒక పాఠ్యభాగము, సంక్షిప్తమైన పాఠ్యభాగము. ఆయన దేశములను, మిగతా దేశములను గద్దిస్తూ ఖండిస్తూ వారిని మరలా తన దగ్గరికి ఒకనాడు తీసుకుంటాననేటువంటి ఆశను, నిరీక్షణను దయచేస్తూ, ఒకనాడు ఏలాగున సియోను కొండ మీద ఆయన తన యొక్క రాజ్యాన్ని అనగా తనని తాను మహిమపరచుకుంటాడు అనే విషయాల్ని చెప్తూ మాట్లాడేవన్నమాట. అనగా చుట్టుపక్కల దేశాలతో ఆయన ఏ విధంగా డీల్ చేస్తాడు, ఆ దేశాలని తీర్పు చెప్పిన తర్వాత తిరిగి మరలా ఆ దేశాలని ఏ విధంగా తన వైపునకు ఆకర్షించుకుంటాడు, అంతిమముగా ఏ విధముగా ఆయన ఆ యొక్క సియోను పర్వతము మీద ఆయన రాజ్యము వెలుస్తుంది అనేటువంటి చెప్తున్నది. ఆ నేపథ్యంలో 24వ అధ్యాయంలోకి వద్దాం. 24వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. దానికన్నా ముందు ఒకసారి పాఠ్యభాగం ఏంటో చూద్దాం. 24వ అధ్యాయము 1 నుంచి 13 వరకు ఏ విధముగా ఆయన భూమిని అంతటినీ కూడా ఒకనాడు ఉన్నట్లుగా కాకుండా శిథిలాలుగా చేస్తాడు అని చెప్పేటువంటి పాఠ్యభాగం 1 నుంచి 13వ వచనం వరకు. 14 నుంచి 20 వరకు ఇలాగున జరిగింది కనుక కొంతమంది శేషము మిగులుతారు ఆ దానిలోంచి. వారు ఆనందిస్తూ ఉన్న సమయంలో ఇది ఇంతటితో అయిపోలేదు, ఇంకా ముందు కూడా చాలా జరగనున్నది అని చెప్తున్న భాగం. 21 నుంచి 23 వరకు ఎస్కటలాజికల్, అనగా భవిష్యత్తులో ఒకానొక దినమున ఆయన అంత్య దినాలలో ఆయన చేయబోయేటువంటి కార్యము. ఈ 3 విభాగాలుగా దీన్ని చేసుకున్న తర్వాత 1వ వచనం చదువుదాం. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఏ దేశమును అని మనం ప్రశ్నించుకున్నప్పుడు 4వ వచనం చూడండి. లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది,
5వ వచనం మొదటి భాగము. లోక నివాసులు మనకేం మాట్లాడుతున్నాడు? లోకము గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దేశము అని ఆయన మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏ విధముగా అయితే భూమి అంతటి గురించి మాట్లాడుతున్నాడు, భూలోకములో ఏ విధముగా తనకు విరుద్ధముగా జీవిస్తున్నారు అనేది మాట్లాడుతూ ఉన్నాడు. రెస్ట్రిక్టెడ్గా కనుక తీసుకున్నాం అనుకోండి, అంటే యూనివర్సల్ స్కోప్లో హీస్ టాకింగ్ అబౌట్ ద హోల్ అర్త్, హోల్ వరల్డ్. రెస్ట్రిక్టెడ్ వేలో తీసుకున్నాము అనుకోండి, ఆనాడు అష్షూరు రాజ్యము ఈ యొక్క సిరియా ప్యాలెస్టీనియన్, అదే చెప్పుకున్నాము కదా మనము, ఏ దేశాలు అయితే ఉన్నాయో వాటినంతా అష్షూరు రాజు దండెత్తి సూపర్ పవర్స్గా తమను తాము చాటుకుంటున్న ఐగుప్తేనేమి, భవిష్యత్తులో సూపర్ పవర్ కావాలనుకుంటున్న బబులోన్నేనేమి, అలాగనే తోకాడిస్తూ ఉన్న ఇజ్రాయేల్నేనేమి, దమస్కు వారినేనేమి, ఈదోము వారినేనేమి, మొయాబు వారినేనేమి, ఫిలిస్తీన్నేనేమి, నేను మనం చూసిన రీతిగా తూరు, సీదోను, ఫియోనిక అనగా ఆ యొక్క మెసపటోమియన్ రీజియన్లో ఏవైతే ఈరోజు మనం పేర్కొనబడేటువంటి సిరియా ప్యాలెస్టీనియన్ ప్రాంతము, వెస్ట్ ప్యాలెస్టీనియన్ ట్రీటీ అని చేస్తూ ఉంటారు, ఆ ప్రాంతాన్నంతా కూడా ఆనాడు అష్షూరు రాజు ఏ విధముగా ధ్వంసము చేస్తూ ఉన్నాడు. ఆ ధ్వంసం చేస్తూ ఉన్న సమయంలో హెచ్చింపబడిన రాజ్యాలుగా పేరుగాంచబడిన ఐగుప్తే కానివ్వండి, బబులోనే కానివ్వండి, ఇజ్రాయేలు, ఇవన్నీ ఏ విధముగా పతనం అవుతూ ఉన్నాయి. ఆ పతనానికి వెనక ఎవరున్నారు? దేవుడే వెనక ఉన్నాడు అంటున్నాడు. చూడండి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. వీటన్నిటి వెనక కారకుడు ఎవరు? మూల కారకుడు యెహోవా. ఎందువలన చేస్తూ ఉన్నాడు? అష్షూరు రాజు మంచివాడని కాదు తేలేదు, అబ్రహాము మంచివాడని ఎన్నుకోలేదు, అష్షూరు రాజు చెడ్డవాడని మంచివాడని ఆయన హెచ్చించట్లేదు, చెడ్డవాడని హెచ్చించట్లేదు. ఆయన ప్రణాళికలో ఆయన వ్యక్తులని లేపుకుంటాడు. ఆ లేపుకున్న సమయంలో ఆ వ్యక్తులు ఆయనకు అనుకూలముగా ఉన్నప్పుడు, ఇజ్రాయేల్ చరిత్రలో కనుక చూస్తే ఆయన యెరోబాముకు రాజ్యం ఇచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత నెక్స్ట్ రాజుల్ని భాష అని ఇటువంటి కొంతమంది రాజుల్ని లేపినప్పుడు వారితో ఒక మాట అంటాడు, నేను మిమ్మల్ని లేపుతున్నాను, మీరు కొన్ని పనులు చేయబోతూ ఉన్నారు, మీరు గనక నా యందుంటే నేను ఈ విధంగా మీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను అంటాడు. కానీ వారు ఆ విధంగా ఉండరు, ఆ రాజ్యము వేరేగా పోతుంది. కాబట్టి దేవుడు మనుషుల్ని లేపుకుంటాడు. ఆ లేపుకున్న సమయంలో వారిలో ఉన్న ప్రత్యేకతల కన్నా కూడా ఆయన ప్రణాళిక ప్రకారంగా లేపుకుంటాడు, ఆయన ప్రణాళిక నెరవేర్చడం కొరకు. కాబట్టి అష్షూరు రాజును లేపుకొని ఏదైతే ఇక్కడ ఒకనాడు ఈ దేశాలంతా కూడా ఆయన అనుకున్న విధముగా లేకపోయినప్పుడు, ఎందుకని ఇజ్రాయేలీ జనాంగము కూడా దేవుడు ఎక్కడి నుంచో వారిని వలస తీసుకొచ్చి ఈ యొక్క కానాను దేశంలో పెడతాడు. పెట్టినప్పుడు ఆయన యొక్క ముఖ్యోద్దేశం ఏంటి? పాలు తేనీలు ప్రవహిస్తూ ఉన్న దేశము వారికి ఇవ్వడం మాత్రమే కాదు, స్వాస్థ్యం వారికి ఇవ్వడం మాత్రమే కాదు, ఏదైతే పాపముతో పాడై చెడిపోయి ఉన్నదో ఆ దీని మధ్యన మీరు వెలిగేటువంటి దివ్యల వలె ఉండాలి. మీరు ఈ విధముగా ఉన్నప్పుడు మీరు సస్యశ్యామలముగా ఉంటారు, ఆశీర్వదింపబడతారు. ఒకవేళ మీరు ఈ విధముగా లేనప్పుడు మిమ్మల్ని సైతం నేను తరిమేస్తాను అనేటువంటిది మనము సదా గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ అష్షూరు రాజుని పంపిస్తున్నప్పుడు రెస్ట్రిక్టెడ్ వేలో ఈ యొక్క దేశము అని మాట్లాడుతున్నప్పుడు ఏవేవైతే ఆనాడు ఇప్పుడు మనం మాట్లాడిన ఒక 10-12 దేశాలు కలిసి ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నాడు. కానీ మనం చదువుకుంటూ పోయినప్పుడు ఈ యొక్క దీనిలో ఆయన లోకం అంతటి గురించి మాట్లాడుతున్నాడు మనకు అర్థమవుతుంది. అనగా ఆ యొక్క యూనివర్సల్ స్కోప్ ఉన్నది, రెస్ట్రిక్టెడ్ స్కోప్లో అస్సిరియన్ దీని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది మనం గుర్తెరిగి ముందుకు వెళ్దాం. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. దేశము అనగా ఈరోజు మనం ఒక రకంగా మాట్లాడుకోవాలంటే గ్లోబల్ విలేజ్. ఈరోజు ఏమంటున్నారు? ఒకనాడు ఎక్కడో సప్త సముద్రాల ఆవలిని ఉంటే వాళ్ళు మనకు అందరూ వాళ్ళతో మాట్లాడాలంటే పొద్దున పలానా టైంలో ట్రంకాల్లో చేయాలా, రకరకాలుగా ఉండేది. ఈరోజు ఏమైంది? ఒక చోట ఒక ఇది జరిగినప్పుడు దాని ఎఫెక్ట్స్, కాజ్ ఒక చోట జరిగినప్పుడు దాని ఎఫెక్ట్స్ ఇంకొక చోట పడతాయి. మనమందరం కూడా ఇంటర్ కనెక్టెడ్ కదా. ఒకనాడు ఏదైతే మనము ఆది కాండములో కనుక చూసామనుకోండి, పెలగు సమయంలో కాంటినెంట్స్ ఏమంటారు? కాంటినెంట్ని ఏమంటారండి? అమెరికాని ఏమంటారు? ఆస్ట్రేలియాని ఏమంటారు? కాంటినెంట్. కంట్రీ అంటే దేశము. ఖండాలు ఏ విధంగా విభజింపబడ్డాయో మనకు రాయబడి ఉంటుంది. కాబట్టి ఒకనాడు ఆయన సముద్రముల మీద అంతా ఒకటిగా సృష్టించిన దాన్ని కాలక్రమేణా మనం గమనించినట్లయితే ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ వలన కానీ, లేకపోతే ప్రజలు ఒకచోట గుమ్మిగుడి తమను తాము హెచ్చించుకొని తాము చేసే పనులు బాబేలు దీనిలో కానీ రకరకాల కారణాలుగా ఆయన చెదరగొట్టినప్పుడు
వారు దూర దూర ప్రాంతాల్లో ఉండేవారు, కానీ ఒకదాని ఎఫెక్ట్ ఇంకో దాని మీద పడుతూ ఉండేది. అది మనం ఈరోజు ఇంకా ప్రాముఖ్యంగా మనం చూడగలం. ఒక గ్లోబల్ విలేజ్ అనే మాట మనం మాట్లాడతాం కదా. యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు అనగా, ఏదేదైతే మనం కట్టుకుంటామో, మనం ఏదేదైతే హెచ్చించుకుంటామో, వేటిల్లో అయితే మనకు సెక్యూరిటీ ఉంటుందనుకుంటామో, వాటినన్నిటినీ ఆయన పూచిక పుల్లతో సమానం అన్నట్టుగా, గాలి ఊస్తే పడిపోతాయన్న సమానంగా పోతూ పోతూ దీంట్లో నుంచి మనం నోవాస్ ఫ్లడ్ కూడా కొంత, అంటే నోవాహు జలప్రళయం అప్పుడు ఏ మాటలు మాట్లాడుతున్నాడు ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం గనక చూస్తే ఈ యొక్క కోవిడ్ వచ్చిన తర్వాత కానీ, వార్స్ జరిగినప్పుడు కానీ, ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు కానీ, ఈ యొక్క మనిషి చేసుకున్న ఈ యొక్క వైరస్ లాంటివి బయటకు వచ్చినప్పుడు కానీ ఏ విధంగా మన దేశం వట్టిదైపోతుందో మనం చూస్తూ ఉన్నాం కదా. నిర్మానుష్యమైన రోడ్లు, అంటే దేశాన్ని ఒట్టిదిగా చేయడం అంటే, ఆనాడు ఆ క్రియేషన్ చెప్పినప్పుడు చేసినప్పుడు ఏ విధంగా అయితే ఎంటీగా ఉన్నాయంటారో, ఈరోజు మనకు న్యూస్ పేపర్స్లో ఫోటో వేస్తుంటారు చూడండి. అప్పుడప్పుడు పలానా చోట 48 డిగ్రీల ఎండ ఉన్నది అని ఒక పెద్ద రోడ్ని వేస్తారు, ఒక 100 ఫీట్ రోడ్డు. అక్కడ నరమానవుడు కూడా లేకుండా ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము, ఆ ఎండకు భరించలేక మనం ఏసీలు చేసుకున్నాం. ఏసీ ద్వారా ప్రవహించేటువంటి దానివల్ల గ్రీన్ గ్యాస్ ఎఫెక్ట్ వల్ల ఏం జరుగుతూ ఉంది, అసలు పొరకే అన్యాయం జరుగుతూ ఉంది. జరిగినందువల్ల ఏమవుతా ఉంది, అంత ఎస్కలేటింగ్ ఎఫెక్ట్ అర్థమవుతుంది కదా. సో మన అన్నిటికీ ఆయన ఒట్టిది చేసేటప్పుడు ఆయన వాడుకునేటువంటి విధానాలు, దేవుడు వాడుకునేటువంటి విధానాలు, ఒకటి మనుషుల మధ్య ఉన్న ఘర్షణను, సంఘర్షణను, ఆశను, వారి యొక్క కోరికలను వాడుకొని యుద్ధాలుగా కానివ్వండి, మనిషి తన పాపము ద్వారా ఏదైతే ఇచ్చిన దాన్ని చెడుపుకొని విలాసాలకు పోయి చాలా వాటిని చేయకూడని వాటిని చేసి, మనకందరికీ తెలిసిందే. చెట్టు ఆయన ఎందుకు పెట్టాడు, ఈరోజు చెట్టు కొట్టిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, చెట్టు ఇచ్చేటువంటి ఆక్సిజన్ని మనం ఆక్సిజన్ కొనుక్కుంటున్నాం. అనగా మనిషి ఏ విధంగా పాపము ద్వారా ఒకరి మధ్యన ఒకరి ఘర్షణలు, సంఘర్షణల ద్వారా వచ్చేటువంటి యుద్ధాలే కానీ, మనిషి తన స్వార్థము వలన ఏదైతే ఏర్పరచుకున్న దాని వల్ల తనకి ఏ యొక్క ఇల్లు అయితే ఇచ్చాడో, ఆనాడు కాళిదాసు తాను కూర్చున్న కొమ్మ మీద కొడుతూ ఉంటే అందరూ ఏమన్నారు, పిచ్చా నీకు, నువ్వు కూర్చున్న కొమ్మను కొట్టుకుంటే ఏమవుతుంది అని. ఈరోజు మనకు జరుగుతున్నది ఏంది, మనకు ఇవ్వబడిన భూమిని మనము అదేవిధంగా వాడుకుంటున్నాం. రీసైక్లింగ్ ఎఫెక్ట్ చేసి ఏది చేసినా కూడా ఆఖరికి దేవుడు సృష్టించి ఇచ్చిన అందమైన బాల్ గ్లోబు, దాని చుట్టూ పెట్టిన వాతావరణ కాపుదల భద్రతను అన్నింటినీ మనం జరుపుకుంటున్నాం. సో దేవుడు వట్టిదిగా చేసేటప్పుడు, ఒకనాడు ఏమీ లేని దాని నుంచి ఆయన సృష్టించినప్పుడు మరలా దాన్ని ఏమీ లేని దానిగా చేయగలిగేది ఆయన చేతుల్లో రకరకాలని వాడుకుంటాడు. అన్నిటికీ కారణం మళ్ళీ ఏంటంటే మనిషి యొక్క పాపమే. యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. అనగా ఆ యొక్క ఇది జరిగినప్పుడు మనము గ్రీన్ పాస్చర్స్ ఎత్తుక్కోవడం అంటాం, అర్థమైంది కదా. ఇక్కడ బాగలేదని ఇంకో చోటకు పోవడం, అక్కడ బాగలేదని ఇంకో చోటకు పోవడం, అక్కడికి పోయిందని మనం చెడుపుతాం. మళ్ళీ ఇక్కడ బాగలేదని అక్కడికి వెళ్తాం. ఇక్కడ ఎందుకు బాగలేదు, మనం చెడుపుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ బాగలేదని అక్కడికి వెళ్తాం, అక్కడేం చేస్తాం, అక్కడ చెడుపుకుంటాం. ఇది మనవుని చరిత్ర. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు, ప్రజలకు కలిగినట్లు రెండవ వచనం అంతా ఏం చెప్తున్నా అంటే, రెండవ వచనము, ఆల్ వాక్స్ ఆఫ్ ద సొసైటీ విల్ బి అఫెక్టెడ్. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును. పాస్టర్కి ఏదైతే సంభవిస్తుందో విశ్వాసులకు అదే సంభవిస్తుంది. కోవిడ్ వచ్చినప్పుడు పాస్టర్ మరణించాడు, విశ్వాసి మరణించాడు. విశ్వాసిని ఆదరించడానికి పోయిన పాస్టరు అతను అంటే ఆయన ఈక్వలైజ్ చేసేటప్పుడు రిలీజియస్ డిస్టింక్షన్స్ కానీ ఏమీ లేకుండా ఎరేజ్ చేసేస్తున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును. ఈ యొక్క ఒక కంట్రీ మీద వారు జరిగిందనుకోండి, అక్కడున్న పెద్దవాడైనా కిందవాడైనా యజమానైనా ఇదైనా అందరూ వాళ్ళ ఇదేసుకొని వలస వెళ్ళవలసినది. కాబట్టి ఏదైతే రిలీజియస్గా ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఎరేజ్ చేసేస్తున్నాడు, వర్తించవు. డొమెస్టిక్గా ఏదైతే దాసులు యజమానులు, దాసి యజమాని అని మనం పెట్టుకుంటామో, ఇద్దరికి పని మనిషికి పెద్ద విపత్తు వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు పని మనిషి అయినా ఒకటే, యజమాని అయినా ఒకటే. ఇది వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడైనా. అలాగనే నీకు మన కోవిడ్ వచ్చినప్పుడు అర్థమైంది ఏంది మనకు అంటే, కోవిడ్ మనం ఇన్నిసార్లు ఎందుకని మళ్ళీ మేల్కొల్పుగా మనం తీసుకోవాలంటే, చిన్న పురుగది, దాన్ని ఏమంటారు, వైరస్, చిన్న ఇది.
కానీ అది ఎంత ఇది సృష్టించింది, అది అసలు ఏమీ చేయకుండానే మనల్ని భయంతో చంపింది సగం. అది నిజంగా చేసిన దానికన్నా భయంతో మనల్ని చంపింది ఎక్కువ. అండ్ మనలో కలిగించిన భయం ఎలాంటిది కలిగించింది? కాబట్టి దేవుడు చేసేటప్పుడు డిఫరెన్సెస్ అన్నిటిని కూడా ఆయన ఎరేజ్ చేస్తే ఈరోజు మనము నేను యజమాని, నువ్వు పని మనిషిలాగా మనం అథారిటీ చూపించేది, నేను పాస్టర్, నువ్వు విశ్వాసిలాగా, ఇవన్నీ కూడా ఆయన తలుచుకొని ఆయన దిగి కొన్ని చేసినప్పుడు ఏ డిఫరెన్సెస్ ఉండవు. ఆఖరికి నువ్వు భూమి మీద ఆయన కృపతో జీవించేటువంటి మానవుడవు, ఏ కాకివి నువ్వు ఏ పొజిషన్స్ తొలుక్కున్నా కూడా. హౌ కెన్ యూ డిస్టింగ్విష్ ఎ కింగ్ అండ్ సర్వెంట్? కింగ్ వచ్చి బంగారు వాటితో తగరాలతో కలిపి వేసుకుంటాడు, ఇది వేసుకుంటాడు. ఇద్దరిని కనుక ఆయన నగ్నం చేశాడు అనుకో, వాట్ ఈస్ ద డిఫరెన్స్? మానవుడు, అంతే కదా. దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును, కొనువారికి కలిగినట్టు అమ్మువారికి కలుగును. బిజినెస్ సీట్లో అటు పక్కన కూర్చొని మన డబ్బు సంపాదించేవాడి పరిస్థితి అదే, ఇటు పక్కన ఇచ్చేవాడి పరిస్థితి అదే. కమర్షియల్గా, బిజినెస్గా, ఎకనామికల్గా. అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొని వారికి జరుగును, వడ్డీకి ఇచ్చు వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకున్న వారికి కలుగును. అంటే ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఆల్ ద డిస్టింక్షన్స్ వాట్ వీ హ్యావ్ రేజ్డ్ విల్ బి ఎరేజ్డ్ వన్స్ గాడ్ ఇంటర్వీన్స్, వన్స్ గాడ్ ఇంటర్ఫియర్స్. దేశము కేవలము వట్టిదిగా చేయబడెను, అది కేవలము కొల్ల సొమ్మగును. వట్టిదిగా చేయడం ఒక ఎత్తు అయితే, కొల్ల సొమ్ము కావడం అంటే ఏంటంటే, కొంతమంది ఒకరిని దోచుకున్నారు, ఇంకొకరు బాగుపడ్డారు. యుద్ధాలు జరిగినప్పుడు ఏం జరుగుతుంది? కొంతమంది దోచబడతారు, కొంతమంది వార్ ఫ్యాక్టరీ అమ్యునేషన్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు ధనవంతులు అయిపోతారు. అలాగనే మనం కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది? సడన్గా కొత్త బిలియనీర్స్ ప్రారంభమయ్యారు. ఎవరు వాళ్ళు అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్. అర్థమైంది కదా. కాబట్టి ఆయన కొల్లగొట్టును, ఒకరిది తీసి ఇంకొకడు. ఆనాడు జరిగిందేంటి? అష్షూరు రాజు మాట్లాడేదేంటి? అష్షూరు రాజు వీళ్ళందరినీ కొల్లగొట్టాడు. అందుకని అష్షూరు రాజు హిజ్కియా మీదకి వచ్చినప్పుడు ఏమంటాడు? ఒక పక్షి గూటిలో నేను చేయి పెట్టి వాటి గుడ్లను తీస్తే కిచకిచమనే రావుము కూడా కిచకిచమనేటువంటి మాట కూడా అననట్లుగా నేను తీసి తిని. అనగా ఓ పక్షి ఏ విధంగా అయితే ఒక బలవంతుడైన మానవుడు తన గుడ్లను తీస్తుంటే ఏమీ చేయలేక నోరెత్తి కూడా అరచలేని పరిస్థితి ఎగిరి వెళ్ళిపోతుందో, నేను అలాగున చేశాను. అందుకనే కదా హామాదు, సెర్ఫాము, ఆ దేవతలు నేను పడగొట్టాను, ఆ రాజుల్ని పడగొట్టాను. ఆ దేవత కన్నా మీ దేవుడు గొప్పవాడా? ఆ రాజుల కన్నా మీ రాజులు గొప్పవాళ్ళ? ఆ మాటలంతా ఏంటి? అష్షూరు రాజు కొల్లగొట్టాడు వీళ్ళని. మనం చూసాం. హిజ్కియా రాజు తానే తప్పించుకోవడానికి తన దగ్గర ఉన్న బంగారం అంతా నిలువు దోపిడీ చేశాడు. ఆ సొలొమోను, తన తాత అయిన సొలొమోను ఏదైతే బంగారు రేకులతో కట్టించాడో ఆ రేకు పూతలతో తీసాడు, అన్నింటినీ తీసి అప్పచెప్పాడు. అనగా ఏం జరుగుతుంది? కొల్లగొడుతూ ఉన్నాడు బలవంతుడైన. ఇదంతా కలిగిన కారణం ఎందుకు? దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించక, దేవుని ప్రజలు ఏ విధంగా ఉండాలనో ఉండకపోయినందువలన, దేవుడు లేని ప్రజలను దేవుడు ఉన్నాడు అని చెప్పుకొని వారిని వారు భ్రమపడుతూ ఉన్న ప్రజల మీదకి పంపించి కొల్లగొట్టి చూపించి, వాడు ఒకటే, నువ్వు ఒకటే, ఎక్సెప్ట్ ఫర్ మై గ్రేస్ అని చెప్తున్నాడు. యెహోవా ఇలాగు సెలవు ఇచ్చుచున్నాడు. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు కారణం ఏంటో చెప్తున్నాడు. దీనికి అంతా కారణం ఏంటి? నేనంటే ఐ హ్యావ్ ఓవర్ రీచ్డ్, ముందరనే నేను పాపం ఇవన్నీ మాట్లాడాను. 4 నుంచి 6 వచనాల్లో కాజ్ ఏంటో చెప్తున్నాడు, రీజన్ ఏంటో చెప్తున్నాడు. దీనికి ఎందుకు అష్షూరు రాజును నేను హెచ్చించవలసి వచ్చింది, ఎందుకు నేను లోకమును, దేశమును వట్టిదిగా చేయవలసి వస్తూ ఉంది, ఎందుకు దేశమును కొల్లగొట్టవలసి వస్తూ ఉంది అనగా, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. దుఃఖము క్షీణించిపోవడం అంటేనే మనకు అర్థం కావాలి. ఓకే, లోక నివాసులు, ఎందుకంటే 5వ వచనంలో రైజ్ అని చెప్తున్నాడు చూడండి. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. లోక నివాసులు అనగా ఇంకొక దాని కిందది కూడా చదువుతాను, మనకు అర్థమైందని. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. నిబంధనలు కనుక మనం చూసామనుకోండి, ఆనాడు నోవాహుతో ఒక నిబంధన చేసుకుంటాడు కదా. ఆదాముకు ఒక ఆజ్ఞ ఇస్తాడు, యాడమిక్ కవెనెంట్ అంటారు. కానీ అంత ఆదాముకు ఒక ఆజ్ఞ ఇస్తాడు, ఆజ్ఞ బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసిన తర్వాత అతనితో దేవునికి ఒకవేళ కవెనెంట్ ఏదన్నా ఉంది అంటే ఏంటి? ఈ ఆజ్ఞను బ్రేక్ చేస్తే ఈ కవెనెంట్ ఇస్ బ్రేకన్, ఈ నిబంధన విరిగిపోయింది. ఆ తర్వాత నిబంధన ఎవరితో చేసుకుంటాడు? నోవాహుతో చేసుకుంటాడు. ఆ యొక్క 6వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మనకు 8 ఆఖరి భాగం వరకు మనకు ఫ్లడ్ చూపిస్తాడు. ఏమంటారు దాన్ని? ఫ్లడ్ని ఏమంటారండి? ఫ్లడ్ని అదే
వరద కాదు, బిబ్లికల్ వర్డ్. కాదు, బిబ్లికల్ వర్డ్. 6వ అధ్యాయంలో నోవాహు దీంట్లో ఫ్లడ్ గురించి ఏం మాట్లాడారు ఇంగ్లీష్లో? ఆ జల ప్రళయం. ఎందుకంటే నేను ఇంగ్లీష్ బైబిల్ చదువుతాను, ఆ వర్డ్సే ఉండిపోతాయి. జల ప్రళయము. సో ఆయన జల ప్రళయము రప్పించినప్పుడు 6 నుంచి 8 అధ్యాయాల్లో జల ప్రళయాన్ని రప్పిస్తాడు. 9వ అధ్యాయంలో ఏం చేస్తాడు? కోవెనెంట్ చేసుకుంటాడు. ఏమని? నేను నీ మీద ఈ కోపం చూపించాను, భూమంతా ఈ విధముగా నాశనం అయిపోయింది. 6వ అధ్యాయంలో కనుక చూస్తే చక్కటి మాటలు ఒకసారి చదువుతాను చూడండి. ఎందుకు ఆయన అంత పెద్ద ప్రళయం తెచ్చాడు? ఆదికాండం 6వ అధ్యాయం. అంత ప్రళయాన్ని తేవడానికి గల కారణము, తాను చేసిన మానవ కోటినంతటిని నాశనం చేయడానికి ఆయన కారణము చూస్తే చూడండి 6వ అధ్యాయము. ఎక్కువ దానిలోకి థియాలజీలోకి వెళ్ళము, దాన్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. ఒక 2-3 మాటలు. నరులు భూమి మీద ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు, వారు తమ అక్రమం విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లు అగును. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతన ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే. 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, 1 గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము అంటే వర్డ్స్ ఏంటంటే ఆల్ ఎన్కంపాసింగ్. అంటే నువ్వు వేసి టార్చ్ చేసి పెద్ద లైట్ వేసుకొని ఎతికి తిరిగినా కూడా ఏ కోసలో కూడా నీకేమీ కనపడనంత చెడిపోయింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. సో అప్పుడు వారికి ఇచ్చిన ధర్మశాసనాలు ఏంటి? దీన్ని గమనించినట్లయితే ఆ నిబంధన, నిత్య నిబంధన వారికి ఇచ్చింది. చూస్తే టైం అయిపోతుంది. వాళ్ళకి ఏమిస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒకటి ఇస్తాడు. నా కోపము, నా ఉగ్రత మిమ్మల్ని గనక పట్టించుకొని, మిమ్మల్ని సీరియస్గా తీసుకొని కనుక నేను కోపం చూపిస్తే మీరు ఉండరు. కాబట్టి నన్ను నేను ఆపుకోవడానికి, మీ మీద కృప చూపడానికి ఒక రెయిన్బో, ఇంద్రధనుస్సుని ఇదిగా పెట్టుకుంటాను. అంటే వానబడిన ప్రతిసారి నీళ్లు ఎదిగిస్తున్నాయంటే అది వస్తుంది. వచ్చిన ప్రతిసారి నేను ఒకనాడు చేసింది నేను గుర్తుపెట్టుకుంటాను. రెండవది ఏం చేస్తాడు? ముఖ్యమైనది ఇచ్చేది ఆయన. ఒకనాడు మనమందరము కూడా వెజిటేరియన్స్. 1వ అధ్యాయము 26, 27 వచనాలు అక్కడ కనుక ఆ చుట్టుపక్కల కనుక చదివితే ఆదికాండము, మానవులకు కానీ పశువులకు కానీ ఇవ్వబడినది ఓన్లీ ఆకులు, కూరలు, పండ్లే. ఇద్దరికీ కూడా. అనుమానం ఏమన్నా ఉందా? చదువుదామా? తెలుసు కదా, అనుమానం ఏం లేదు కదా. సో యాజ్ క్రియేటెడ్ యాజ్ వెజిటేరియన్స్. ఈ 1 నుంచి 9 అధ్యాయాల లోపల మనం ఏం చేశాము? ఈ 6వ అధ్యాయం వచ్చేటప్పటికి వీరందరిలో పాపం ఉన్నదన్నది. కయనుతో రక్తపాతం ప్రారంభమైంది. కయను మనవడైన లామేకు 2 పత్నులు కలిగిన వాడయ్యి అతను ఇంకొకరిని మర్డర్ చేయడం అనేది అతిశయంగా తీసుకుంటున్నాడు. అంటే ఎవరినో చంపడం అనేది పెద్ద గొప్ప విషయము అన్నట్టుగా తీసుకుంటున్నాడు. అంటే కయను ఏదో ఈర్ష్యతో అసూయతో చేశాడు. కయను మనవడైన లామేకు ఆ చేసిన ఒక తప్పు ఎట్టుందంటే అదేదో గొప్ప విషయం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో భూమి అంతా రక్తపాతంతో నిండింది. ఆ తర్వాత ఆయన 9వ అధ్యాయంలో చేసేదేంటి? మీరు జంతువులను వాటి మాంసమును తినవచ్చు అని చెప్తాడు, కానీ రక్తమును తాగకండి, రక్తములో జీవమున్నది అని చెప్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? రక్తపాతం గురించి మాట్లాడతాడు. ఎవడైతే తన సహోదరుని యొక్క రక్తము చిందించునో వాడే తను లెక్క చెప్పవలసి ఉన్నది. ఆ రక్తమునకు వాడు లెక్క చెప్పవలసి ఉన్నది. కాబట్టి ముఖ్యమైనది ఏంటి? వయలెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. కయనుతో ప్రారంభమైనది. నోవాహు సమయానికి వచ్చేటప్పటికి ఒక్క నోవాహును బట్టి ఆ కుటుంబంలో 8 మందిని మిగుల్చుకునేంత దారుణమైన స్థితికి అది వచ్చినది. కాబట్టి ఒక వయలెన్స్ ఉన్నది, బ్లడ్ షెడ్ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే
లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు అనగా, ఆనాడు నోవాహుకు ఏవైతే సింపుల్వి కొన్ని ఇచ్చాడో వాటిని కూడా లోకానికంతటికి తెలిసింది. అంటే జెంటైల్స్, ఈ కవనెంట్ ఎలాంటిది అంటే ఈ నిబంధన అందరికీ సంబంధించినది. అబ్రహామిక్ కవనెంట్ లాగా ఒకరికి సంబంధించినది కాదు. నోవాహిక్ కవనెంట్ టు ఆల్ ద వరల్డ్. కాబట్టి వీరు దానిలో ఉన్న వాటిని మీరి ఉన్నారు. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. అన్నిటికన్నా మెయిన్ ధర్మశాస్త్రం మిస్ అయ్యేది కనుక షార్ట్గా మనం అర్థం చేసుకోగలిగింది ఏంటంటే, కాయిని మొదలుకొని ఇక్కడ వరకు రక్తపాతము, మనిషిని మనిషి చంపకూడదు, మనిషిని మనిషి చంపడం అనేది పరిపాటి అయిపోయినది. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి, వర్డ్ చూడండి, కట్టడను మార్చి. నీకు ఒక రూల్ ఇస్తే గమనించండి, చాలాసార్లు అంటారు రూల్ పెట్టిందే దేనికి, దాన్ని ఎలా పక్క నుంచి వెళ్ళాలా అన్నట్టుగా. ట్రెస్పాసర్స్ ఆర్ ప్రాసిక్యూటెడ్ అని ఇక్కడ వేసున్నారు అనుకోండి, దానికి తాళం గొళ్ళెమేసి ఫస్ట్ నీకు వచ్చే ఇదేంటి, ఎట్లా గోడ దూకాలా, ఎట్లా దీన్ని వెళ్ళాలంటే, అది పెట్టాడు కనుక మనం శిక్షార్హులమా అన్నది కాదు, కానీ వాడు పెట్టాడు కనుక మనం దాన్ని ఎట్లా దూకాలా. ఒక రూల్ ఉంది, ఒక లా ఉంది, దేవుడు నీకు ఏదైనా ఒక మంచిది ఇచ్చాడు అనుకో, మంచిదే అనుకోండి, వెంటనే మన మానవుని పాప బీజంలో నుంచి ఇచ్చిన హృదయం ఏం చేస్తుంది, కట్టడను మార్చి నిత్య నిబంధన మీరి ఉన్నారు, నిత్య నిబంధనను మీరి ఉన్నారు. ఇది నోవాహిక్ కవనెంట్లో కనుక ఏదేదైతే 3-4 మాట్లాడాడో కనుక మనం చూస్తే, సమయం లేదు అక్కడికి పోవడము, చూస్తే వాటిని లోకమంతా మేరడం ప్రారంభించారు. దాంట్లో మెయిన్ది వచ్చి బ్లడ్ షెడ్, వైలెన్స్. ఇజ్రాయేలీ జనాంగం గురించి కనుక గమనించాము అంటే, ఇజ్రాయేలీ జనాంగం గురించి వారికి ఇచ్చిన ధర్మశాసనాలైన ధర్మశాస్త్రమును వారు ఉల్లంఘించారు. వారికి యొక్క వాగ్దాన దేశమైన కానాను ఇచ్చేటువంటి సమయంలోనే వారికి చెప్పేది లెవీకాండంలో కనుక చూస్తే, ఇక్కడ వారినందరినీ నేను పంపించడానికి గల కారణం ఏంటంటే, వారు ఈ పాపాలు చేస్తూ వచ్చారు. ఏ పాపాలు? సెక్షువల్ సిన్స్ చెప్తాడు. ఎలాగనైతే తల్లి అనక, చెల్లి అనక, అత్తనక, కోడలనక ఎలాగనైతే శయనిస్తున్నారో చెప్తాడు. తర్వాత పురుషుడు అనక, స్త్రీ అనక విభేదం లేకుండా పురుషుడు. తర్వాత పురుషుడు స్త్రీ జంతువుతో, ఇటువంటివన్నీ సెక్షువల్ ఇమ్మొరాలిటీ గురించి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఏమంటాడు, అలాగనే మనము ఆనాడు ఇందాక సహోదరుడు చెప్పిన విధంగా, పౌలు చెప్పిన విధంగా, ఆనాడు ఇది పరిపాటి, నరబలి అనేది పరిపాటి, తమ కుమారులను బలి ఇచ్చేవారు. అంటే వారు ఆ యొక్క సస్యశ్యామలముగా వారి యొక్క పంటలు బండాలా అని దేవునికి బలిగా ఇది ఇచ్చేవాళ్ళు. కరువు కాటక మీద వచ్చిందనుకో, దేవుడు అసమాధానంతో ఉన్నాడు, అశాంతితో ఉన్నాడని పిల్లల్ని బలి ఇచ్చేవారు. అందుకని యెహోషువ గ్రంథంలో కనుక చూస్తే జాషువా అంటాడు కదా, ఎరికో పట్టణాన్ని ఎవరన్నా కట్టాలి అనుకుంటే తన మొదటి కుమారుణ్ణి బలి ఇస్తేనే దీన్ని కట్టగలడు. రెండవ అలా మాట్లాడతాడు. సో అక్కడ బలి అనేది పరిపాటి. సో ఈ విధముగా ఉన్న సమయంలో ఈ యొక్క ఇజ్రాయేలీ జనాంగాన్ని ఆ యొక్క కానాను వాగ్దాన దేశానికి తీసుకుపోయినప్పుడు వాళ్ళతో మాట్లాడే మాట ఏంటి, వీరినందరినీ నేను బయటికి ఎందుకు పంపిస్తున్నానంటే, ఆది కాండంలో కనుక చూసామనుకోండి 17:9 ఒక చోట ఏమంటాడు, ఈ యొక్క దేశముల పాపం ఇంకా, అమోరీయుల పాపం ఇంకా పండలేదు గనక నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళట్లేదు, వారి పాపము పండిన తర్వాత మీకు ఆ దేశం ఇస్తాను, కాబట్టి దానికి ఇంకా 4 తరాలు పడుతుంది, 400 ఏళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఈస్ పడుతుంది. ఆ పట్టిన తర్వాత అయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్తాడు. ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్తాడు, మిమ్మల్ని నేను ఇక్కడికి తీసుకొచ్చింది వారికన్నా బెటర్ పర్సన్స్ అని నేను తీసుకురాలేదు, వారికన్నా మంచి వాళ్ళని నేను తీసుకొని రాలేదు మిమ్మల్ని, మీరు వారికన్నా కూడా ఇంకా మెడబిరుసువారు, కానీ నేను నా కృపను బట్టి నేను అక్కడికి మిమ్మల్ని తీసుకొస్తున్నాను. అక్కడికి వచ్చిన మీరు ఎలాగనుండాలా, ఈ దేశంలో ప్రవర్తించిన విధముగా మీరు ప్రవర్తించకుండా ఉంటే మీరు ఇక్కడ ఉండనిస్తాను, లేకపోతే ఈ భూమి ఏం చేస్తుంది, మిమ్మల్నే రీగర్గేట్ చేస్తుంది, వామిట్ చేసేస్తుంది, అది వెలిబుచ్చుతుంది అని చెప్తాడు. కాబట్టి లోకము ఏ విధంగా అయితే లోకమంతా కూడా తమకిచ్చిన భూమిని లోక నివాసులు, దేవుని ప్రజలైన వారు ఎప్పటికప్పుడు చెడు చేస్తున్నారో, ప్రత్యేక రీతిగా దేవుని ప్రజలు వారికన్నా బెటర్గా ఉండి కాపాడుకోవాలనో వారు ఇంకా దారుణమైన స్థితిలో వచ్చారు. అందుకని 106వ ఒక్కసారి చూడండి, 106వ అధ్యాయం 24 నుంచి అనుకుంటాను, నేనే మాటలైతే మాట్లాడానో దాంట్లో మీకు అది చదవంగానే మీకు తడుతుంది. 106:24 నుంచి అనుకుంటాను, 24 నుంచి
106వ కీర్తన 24. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలజేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశములో వారిని చెదరగొట్టుటకును, మరలా ఇప్పుడు మాట్లాడిన మాటలే, చెదరగొట్టుట, కూలగొట్టుట, ఆయన వారి మీద చేయి ఎత్తెను. మరియు వారు బయల్పేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినోహాసు లేచి పరిహారము చేయగా, ఒక్క నిమిషం, ఓకే, చదువుకుంటూ పోయామనుకోండి, ఏ విధముగా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి ఇజ్రాయేలీ జనాంగం ఉన్నారో చూపిస్తాడు. నోవాహుకి ఇచ్చిన ధర్మశాసనాలు, నోవాహిక్ కవెనెంట్లో ఉన్నదాన్ని ఏ విధముగా వారు లోకస్తులు, దేవుని ప్రజలు కాని వారు ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారు, దేవుని ప్రజలైన వారు స్పెసిఫిక్ రెవల్యూషన్, ప్రత్యక్షత ఇచ్చిన వీరు ఏ విధంగా చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి వల్ల నేనేం చేస్తున్నాను, నా ప్రణాళిక నాకు ముఖ్యం గనక, నా ఘనత, నాకు మహిమ నాకు ముఖ్యం గనక దేవుడు అంటున్నది, మీరు ఎవరినైతే చెడ్డోడు అనుకుంటున్నాడో వాడిని నేను వాడుకోవడానికి అష్యూర్ని మీ మీదికి తీసుకొస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడు, లోకము కన్నా మీరు ఏ విధముగానూ బాగలేని పరిస్థితిలో ఉన్నారు, మీకు ఇంకా ఎక్కువ ప్రత్యక్షత ఇచ్చినందువలన నాకు భయభక్తులు కలిగి ఇంకా ఉంటారని అనుకున్న వారు లేరు. కావున లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేదు, ఐ థింక్ ఇట్స్ ఎనఫ్. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. మనం చేసే పాపం వలన అంటాం కదా, వారితో మాట్లాడేదేంటి ఇజ్రాయేలీ జనాంగంతో, నువ్వు రక్తము చిందించినప్పుడు భూమి అరుస్తూ ఉన్నది, రక్తం నాకు నా అని, కాబట్టి మరలా తిరిగి నీ రక్తం చిందింపబడాలా అంటాడు. అలాగని వీరితో చెప్తున్నది ఏంటి, మీరు ఆ భూమి మీదకి వెళ్ళినప్పుడు ఆ భూమి ఇంకా కానాను ప్రదేశము, ఆ భూమిలో వారిని ఉండనివ్వకుండా నేను ఎవరెవరికైతే అమోరీయులు ఆ యొక్క వాళ్ళకి ఇచ్చి పెట్టున్నానో వారిని అందరినీ నేను పాలదోరుతున్నాను, మిమ్మల్ని అక్కడ పెడుతున్నాను, మీరు గనక సరిగ్గా లేకపోతే మిమ్మల్ని కూడా ఇది చేస్తుంది. అపవిత్రపరిచిన ఎడల అంటే మనం చేసే పాపం ఏం చేస్తుంది, మన ఇంటిని అపవిత్రపరుస్తుంది. వ్యక్తిగత పాపము వ్యక్తితో ఆగదు, వ్యక్తిగత పాపము కుటుంబమునకు పాకుతుంది కదా. ఒక తండ్రి తాగుతూ ఉన్నాడు, ఒక తండ్రి సరైన జీవితంలో లేడు, వ్యభిచారంలో ఉన్నాడు, అది కుటుంబాన్నంతా ఎఫెక్ట్ చేస్తుంది కదా. కొన్ని రోజులే దాచిపెట్టుకోగలం, ఆ తర్వాత ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి వ్యక్తి పాపం వ్యక్తితో ఆగితే అదేదో దాంట్లో చెప్పినట్టు వాడి పాపానికి వాడు చస్తాడులే అంటే వాడి పాపానికి మనం చస్తున్నాం కదా అన్నట్టుగా, వాడి పాపానికి వాడు చస్తే పర్వాలా, వాడి పాపానికి మనం చావకూడదు కదా. అట్నే ఒక వ్యక్తి చేసిన పాపము కుటుంబానికి పాకుతుంది, ఒక 4 కుటుంబాలే దేశం కదా, దేశానికి పాకుతుంది కదా. దేశం ఏమన్నా తప్పు చేసినా భూమి ఏమన్నా తప్పు చేస్తుందా? కాబట్టి ఏమంటున్నాడంటే దాని నివాసుల చేత లోకము అపవిత్రము ఆయను, మన వలన భూమి అపవిత్రమైపోయేటువంటి స్థితికి వచ్చినది. ఈరోజు మనం ఎన్విరాన్మెంటల్ హెజార్డే చూసుకున్నాం అనుకోండి, దేవుడు మన చేతికి ఇచ్చిన దాన్ని మనం చెడుపుకుంటున్నాం చేతులా కదా. అలాగనే మనకి ఇవ్వబడిన భూమిలో ఆయన చెప్పినట్టుగా వినకుండా మనం చేస్తున్నప్పుడు మన వ్యక్తి నుంచి కుటుంబానికి పాపం పాకుతుంది, కుటుంబం నుంచి దేశమునకు, ఆ సంఘము అంటే సమాజం అంటాం కదా, సమాజానికి బాగుతుంది, ఆ సమాజాల కలయికే దేశము, ఆ దేశానికి బాగుతుంది. కాబట్టి దీన్నంతా గమనించుకునేవాడు ఎవడు, దేవుడు. కాబట్టి ఆ దేవుడు వీరు లోకాన్ని అపవిత్రపరిచారు అని ఆయనే పూనుకొని చేయవలసి వస్తూ ఉంది. అపవిత్రమాయను, శాపము దేశమును నాశనము చేయుచునున్నది. ఇవన్నీ చేస్తే ఏమొస్తుందంటున్నాడు, శాపం వస్తుంది అంటాడు. మరి ద్వితీయోపదేశకాండంలో 29వ అధ్యాయమా 30వ అధ్యాయం 20 ఆఖరి అధ్యాయంలో ఆ యొక్క 66 వచనాలు ఇస్తాడు. దీవెనలు శాపాలు, దీవెనలు 14 వచనాలు ఉంటాయి, శాపాలు మిగతా వచనాలన్నీ ఉంటాయి. ఏం చెప్తాడు, మీరు ఈ విధముగా చేస్తే శపింపబడతారు, ఈ విధముగా చేస్తే శపింపబడతారు, ఈ విధముగా చేస్తే దీవింపబడతారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, శాపము దేశమును నాశనము చేయుచున్నది. ఇందాక మాట్లాడినట్లుగా దేశము అంటే ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఎ యూనివర్సల్ స్కోప్, వరల్డ్ అంతటి గురించి మాట్లాడుతుంటే ప్రతి మానవుడు తప్పిపోయి చేసిన దాని వలన శాపము పొందుకుంటున్నాము. ఆ తర్వాత ఇజ్రాయేలీ జనాంగం అయితే ఇంకా శాపమును పొందుకుంటున్నారు. ఎందుకని, తెలిసి చేసిన ఎడల పర్వాలేదు,
నాకు తెలుసు అని చెప్పిన తరువాత చేసిన ఎడల అది ఇంకా పాపం అవుతుంది. అన్యులతో పాపం చేసిన ఎడల అది ఒక ఎత్తు, తన వారే పాపం చేసినప్పుడు అది ఇంకా సీరియస్గా కన్సిడర్ చేయబడుతుంది. ఎందుకని? విత్ ప్రివిలేజ్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ, విత్ రైట్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ. ఏ దేవుడైతే వారిని అత్యున్నతంగా హెచ్చించడానికి ప్రయత్నించాడో, ఏదైతే వారు అత్యున్నతంగా ఉండడానికి వారి చేతులు ధర్మశాస్త్రాన్ని పెట్టాడో, హీ ఈజ్ ఆస్కింగ్ మోర్. అందుకని ప్రభువు ఏమంటాడు? ఎవడికైతే ఎక్కువ ఇవ్వబడినో వాడి నుంచి లెక్క ఎక్కువ అడగబడును. అందుకని ఆ తలాంతులు దాంట్లో కూడా ఏం చేస్తాడు? వీడిని తీసేసి వాడి దగ్గరికి వాడికి ఇచ్చేయండి అన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వాడికి ఎందుకు ఇస్తావయ్యా, వాడికి ఆల్రెడీ ఉంది అంటే ఏమంటున్నాడు? వీడు తన రైట్ని, తన రైట్ని, ప్రివిలేజ్ని రెస్పాన్సిబుల్గా వాడుకోలేదు గనక, ఆ రైట్ని, ప్రివిలేజ్ని రెస్పాన్సిబుల్గా ఎవరైతే వాడుకొని సక్సెస్కి దారి తీశారో అటువంటి వాడి చేతిలో పెట్టండి అని. శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులు అయిరి. దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది. ఇక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నా అంటే 7 నుంచి 9 వరకు హౌ సోషల్ లైఫ్ కేమ్ టు ఏ స్టాండ్ స్టిల్. మరలా ఒకసారి ఆలోచిద్దాం. యుద్ధం వచ్చినప్పుడు, లేకపోతే ఇక్కడ మత కల్లోలాలు జరిగినప్పుడు కర్ఫ్యూలని 144 సెక్షన్లను పెడతారు, ఫ్రీ మూమెంట్ ఉండదు కదా. ఒకనాడు మనకి ఈ ఏరియాలో తెలుసు. యుద్ధాలు వచ్చినప్పుడు రేషనింగ్ ఉంటుంది, అన్ని సమయాల్లో బయటికి వెళ్ళడానికి లేదు. బీదైనా గొప్పైనా బాంబ్ షెల్టర్స్ కిందకి వెళ్ళాలా. ఆ వరల్డ్ వార్ టైంలో కదా బాంబ్ షెల్టర్స్ అని ఉంటాయి, కిందకి వెళ్ళాలా. అలాగనే మన కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది? అందరము అంత స్టాండ్ స్టిల్కి వచ్చేసింది లైఫ్. దాని కొత్త ద్రాక్షారసము సోషల్ లైఫ్ ఏ విధంగా స్టాండ్ స్టిల్కి వచ్చేసింది. ఏదైతే ఆనందము, సంతృప్తి ఇచ్చేది ఏ విధంగా దేవుడు తీసివేశాడు. కొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది. వారి యొక్క దాన్ని ఏమంటారు, వాళ్ళ యొక్క సంస్కృతిలో తాగడం అనేది ఒక ఇది, దాన్ని మితముగా ఉండాలా అనగా అది దీనిలో ఒక వారి యొక్క భోజన దీనిలో ఒక పరిపాటి ఆనందాన్ని ఇచ్చేది, కానీ అది మితిమీరకూడదు. కానీ ఎఫ్రాయిం గురించి ఆయన మీకాలోన ఆయన మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాడు? ఇజ్రాయేలీలందరూ తాగుబోతులైపోయిరి, యాజకులు మొదలుకొని కింద వరకు తాగి వారి వాంతిలో వారు ఉండ్రి. యెషయా గ్రంథంలో కొంత దూరం పోయిన తర్వాత చూస్తాం, వారి వాంతులలో వారు ఉండిరి అంటాడు. కాబట్టి ఈ ద్రాక్షావల్లి ఏదైతే వారికి ఆనందం కొరకు ఇవ్వబడిందో అది మితిమీరి చేసినప్పుడు చెడు చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు వారి జీవితం అంతా దాని మీద ఆధారపడిపోయే స్థితికి వాళ్ళు వచ్చేసారు. అనగా అది లేకపోతే ఆనందమే లేదు. ఇప్పుడు మనకందరికీ తెలుసు, ఇప్పుడు మనము తాగుడు అలవాటు లేని వాళ్ళము, క్రైస్తవుల్లో ఎక్కువ మంది మనం తాగేటువంటి అలవాటు ఉండదు. అంటే దట్ ఈస్ నాట్ అవర్ స్టేపుల్. ఇది మనకు ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? దావత్ చేసుకుందాం కదా, మహా అయితే ఏముంది, చికెన్ మటన్ భోజనం కదా. అదే మీరు తాగుబోతులను గమనించండి. అంటే ఏ యొక్క కల్చర్లో అయితే మందు అలవాటు ఉందో అక్కడ ఆలోచించండి. వాళ్ళ ఆనందము అది లేకపోతే ఆ పార్టీనే కాదు. అంటే ఆ దావత్తు ఇదే కాదు, ఆ ఫీస్టింగే కాదు. అర్థమవుతుందా? అంటే అదే వారికి ఆనందాన్ని ఇస్తుంది, మిగతావన్నీ దాని చుట్టూ. మనకేంటి, అది లేనందువలన దీని గురించే మాట్లాడతాం. ఈ సమాజము ఈరోజు బయట మనం గమనించామనుకోండి, మీరు అక్కడ సాయంకాలం కనుక గమనించామనుకోండి, వైన్ షాపుల దగ్గర ఎలా నిలబడుకో ఉంటారో చూడండి. కిక్కిరిసిపోయి కొట్లాడుకుంటూ క్యూలు నిలబడి ఉంటారు కదా. అంటే వాళ్ళ జీవితానికి దిక్సూచే అది అనమాట. వాళ్ళని నడిపేదే అది. దేని కొరకరా నువ్వు బతుకుతున్నావు అంటే రేపు ఒక పెగ్గేసుకోవడానికి. అంటే రాత్రి పొద్దునంతా వాళ్ళు కష్టపడేది ఎందుకంటే రాత్రి తాగడానికి. కొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది. సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. తంబూరల సంతోషనాదము నిలిచిపోయాను, పబ్బులు గిబ్బులు మ్యూజిక్లు ఆగిపోయినాయి. ఉల్లసించు వారి ధ్వని మానిపోయాను. రభస చేసుకుంటూ పెద్దగా అరుచుకుంటూ పాటలు పెట్టుకొని హ్యాపీ న్యూ ఇయర్ అరుస్తుంటారు చూడండి, ఆ టైప్ అన్నీ ఆగిపోయినాయి. సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయాను. కల్చర్డ్గా తాగేవాడు వెనక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉంటుంది. కాస్ట్లీ పబ్కి వెళ్ళావనుకో సాఫ్ట్ మ్యూజిక్తో తాగుతుంటారు. చీప్ బార్లకు వెళ్ళావనుకో ఐటమ్ సాంగ్స్తో ఉంటుంది. అన్నీ ఆగిపోయినాయి. అంటే ఏంటి? తాగుడు, మ్యూజిక్, అశ్లీలమైన నృత్యాలు, అశ్లీలమైన ఇవి చేయడము.
పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము తాగరు, పానము చేయి వారికి మద్యము చేదాయను. అనగా వాడి పరిస్థితి ఏమైపోయిందంటే, వారికి ఒక పక్కనేమో తాగుబోతులకి తాగుడు లేదు, ఒకవేళ ఉన్నా కూడా అది ఆనందం ఇవ్వట్లే, అది ఆనందం ఇవ్వట్లేదు, చేదుగా ఉన్నది. సితారాల ఇంపైన శబ్దం నిలిచిపోయిన, పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము తాగరు, పానము చేయి వారికి మద్యము చేదాయను, నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను. అంటే ఎక్కువ అర్బన్ లైఫ్ అంటాం కదా. ఇప్పుడు బాంబే, ఇప్పుడు కొన్ని సిటీస్లో నైట్ ఎండ్ కాదు. ఇప్పుడు మనం కొన్ని ఏరియాలో ఏమంటామో, అక్కడ పోతే 2 గంటలకైనా రాత్రి ఫుడ్ దొరుకుతుంది అంటాం కదా, నైట్ ఎండ్ కాదు. అలాగని కొన్ని ఫేమస్ సిటీస్ ఉన్నాయి, నైట్ లైఫే మెయిన్ లైఫ్ అన్నమాట, నైట్ ఎండ్ కాదు. సో ఏం మాట్లాడుతున్నా అంటే, నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను. అంటే సిటీ అర్బన్ లైఫ్ ఏదైతే మనం బాంబే అని మాట్లాడతామో, కొన్ని ప్రదేశాల గురించి మనం మాట్లాడతామో, గెయిటీ ఆనందము ఎప్పుడు 24 గంటలు ఓపెన్, దే ఆర్ ఓపెన్ అన్నది. ఆ దాన్ని ఏమంటున్నా అంటే నిరాకారమైన పట్టణం. అంటే వారి లైఫ్ అంతా ఏంటి? అర్బన్ లైఫ్. అంటే సిటీ ఈజ్ ద మెయిన్ కల్చర్ వాళ్ళకు, సిటీ ఈజ్ ద మెయిన్ ఫోకల్ పాయింట్. ఆ నిరాకారమైన అంటే ఇందాక దేశం గురించి మాట్లాడు, ఇప్పుడు పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. అంటే విలేజ్ కంట్రీ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు, పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ విలేజ్ లైఫ్ గురించి మాట్లాడతాడు. నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను, ఎవడును ప్రవేశించకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. మన కోవిడ్ సమయమే గుర్తు చేసుకోండి. ఎవడికి వాడు, ఎవడి ఇళ్లల్లో వాళ్ళు పక్కన తలుపు తెరిస్తే బయట నుంచి లోపలికి ఏదైనా వస్తుందేమో అని వేసుకొని ఉన్నారు కదా. ఎవడును ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది, ద్రాక్షారసము లేదని పొలములలో జనములు కేకలు వేయుచున్నారు. రేషనింగ్ పెట్టేసి పలానా టైంలోనే ఉంటుంది, పలానా టైంలో లేదు, లేకపోతే ఈ స్టేట్లో ఉండదు అంటే ఎలా ఉంటుంది పరిస్థితి మందుబాబులకి? ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు, సంతోషమంతయు అస్తమించెను, దేశములో ఆనందము లేదు, పట్టణములో పాడు మాత్రము శేషించెను, గుమ్మములు విరగొట్టబడెను. గుమ్మములు విరగొట్టబడడం అంటే దెర్ ఈజ్ నో సెక్యూరిటీ. మన గుమ్మాలు ఎందుకున్నాయి? మనం సెక్యూర్ చేసుకోవడానికి. ముందరేమంటున్నాడు? ఎవరికి వాడు భయపడి తలుపులు వేసుకున్నా అంటున్నాడు. ఇప్పుడు గుమ్మాలు విరగొట్టబడ్డాయంటే దెర్ ఈజ్ నో సెక్యూరిటీ, ఎక్కడ ఏమీ సెక్యూరిటీ. చూడండి, ఏదైనా దేశం, ఏదైనా పట్టణం కానీ ఆర్థిక సమృద్ధి సరిగ్గా లేకుండా ప్రాబ్లం ఉంది అనుకోండి, ఏం జరుగుతుంది? దొంగల బెడద ఎక్కువ అవుతుంది కదా. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ కూలే పరిస్థితి వస్తుందో దొంగల బెడద ఎక్కువ అవుతుంది, చంపడాలు, మర్డర్లు ఎక్కువ అవుతాయి కదా. అలాగనే ఏమంటున్నా అంటే గుమ్మములు విరగొట్టబడి, దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఫర్ ఎనీబడి ఇన్ దోస్ సిటీస్. 13వ వచనము రెమనెంట్ గురించి మాట్లాడుతున్నాడు, శేషం గురించి. ఇంత చేసిన తర్వాత కూడా దేవుడు ఎప్పుడు కూడా ఆనాడు నోవాహు సమయంలో అందరినీ నాశనం చేసినప్పుడు తనకంటూ శేషము పెట్టుకున్నాడు, 8 మందిని పెట్టుకున్నాడు. అలాగనే ఇశ్రాయేలు జనాంగం యెషయా గ్రంథంలో చూసాం. శేషము అనేది ఒక కాన్సెప్ట్, అనగా ఆయన శేషాన్ని మనం చూసినప్పుడు, ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ ఉందనుకోండి, గ్లాసులో లాస్ట్లో ఒక 2 ఇంత మిగిలిందనుకోండి, ఇంత పెద్ద గ్లాసులో ఇంత కిందకి మిగిలిందనుకోండి, మనం దాన్ని ఎలాగనో చూడొచ్చు, అరే గ్లాస్ అంతా అయిపోయింది, నీళ్లు లేవు. అది కరువు కాలం అనుకోండి, అమ్మో నీళ్లున్నాయి, ఇంత నీరు. అట్నే శేషం యొక్క థియాలజీ ఏంటంటే, బాగా బ్రతికిన వాడు దాన్ని చూసినప్పుడు ఈ స్థితికి వచ్చిందే అనుకోవడం, అసలు ఏమీ లేని పరిస్థితికి వచ్చినప్పుడు అది ఉండడమే గొప్ప ఆశీర్వాదం. పట్టణంలో పాడు మాత్రము శేషించిన, గుమ్మములు విరగొట్టబడెను, ఒలీవ చెట్టును దులుపునప్పుడును గ్లీనింగ్స్, లాస్ట్లో ఏ విధంగా అయితే మిగిలి ఉంటాయో, ద్రాక్ష ఫలముల కోత తీరిన తరువాత పరిగె పండ్లను ఏరుకొన్నప్పుడు జరుగునట్లుగా. గ్లీనింగ్స్ అంటే వాళ్ళంతా కొట్టిన తర్వాత 1-2 మిగులుతాయి చూడండి, అవి భూమి మధ్య జనములలో జరుగును, అనగా శేషము మాత్రమే మిగిలి ఉంటుంది. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు. బ్రతికున్నామురా నాయనా. మనం ఎన్నిసార్లు మెమోరియల్ సర్వీసులు ఏం మాట్లాడుతున్నాం? అక్కడ వారు పోయారు, ఇక్కడ వీరు పోయారు, మనల్ని దేవుడైతే బతికిచ్చాడు, అనగా మనం శేషం అనే ఫీలింగ్లోకి వస్తాం కదా. వారికి ఉద్యోగం పోయింది, వారికి ఉద్యోగం పోయింది, దేవానా గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చావు, ఈ మాత్రం ఉంది. వారికి అలా అయింది, వీరికి ఇలా అయింది, దేవా నాకు ఇది ఇచ్చావు. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు,
యెహోవా మహాత్మ్యమును బట్టి సముద్ర తీరమునున్న వారు కేకలు వేయుదురు. శేషమంతా కూడా ఇప్పుడు దేవుణ్ణి చూసి మనం ఎలాగనైతే ఒక దాని నుంచి బ్రతికి బయటపడిన తర్వాత కృతజ్ఞత కూడిక పెట్టుకుంటాం కదా, అంతకుముందర మనం వాక్యం చదివినా చదవకపోయినా, అంతకుముందర మనం ప్రార్థనలు చేసుకున్నా చేసుకోకపోయినా, యెహోవా మహాత్మ్యమును బట్టి సముద్ర తీరమునున్న వారు కేకలు వేయుదురు. అందును బట్టి తూర్పు దేశమునున్న వారలారా యెహోవాను గణపరచుడి. సముద్ర ద్వీపవాసులారా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గణపరచుడి. నీతిమంతునికి స్తోత్రమని బూదిగంధముల నుండి సంగీతము మనకు వినబడదు. ఇదంతా వినగానే మనం ఏమనుకుంటాము? ఫస్ట్ వేవ్ పోయిందని పార్టీ చేసుకుంటుంటే సెకండ్ వేవ్ వచ్చినట్టు, ఫస్ట్ వేవ్ పోయిందని కృతజ్ఞత కూడిక పోగానే సెకండ్ వేవ్ వచ్చినట్టు, సెకండ్ వేవ్ అయిపోయిందని మనలో చెప్తుంటారు కదా, పోయినసారి వచ్చింది పాకితేనే సోకితేనే వచ్చేది, ఈసారి వస్తుందంట 3 గంటల్లో చనిపోతారంట చెప్తున్నారు కదా. ఎందుకు నీ మాట మాట్లాడుతున్నాను? నీతిమంతునికి స్తోత్రమని బూదిగంధముల నుండి సంగీతములు మనకు వినబడిన. అప్పుడు నేను ఈ మిగిలిన శేషం అంతా, ఫస్ట్ ఏంది, జనమంతా నాశనం అయిపోయారు, కొంతమంది మిగిలారు. కొంతమంది మిగిలంగానే ప్రైజ్ ద లార్డ్ అబ్బా దేవుడు ఏం చేశాడు, దేవుడు అబ్బా ఎంత గొప్పవాడు, మనల్ని బతికిచ్చాడు, ఓ అంటున్నారంట. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ, యెషయా అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు, మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు. ఇంత జరిగిన తర్వాత ఏమన్నా బిజినెస్లో ఎథిక్స్ వస్తుందా? ఇంత జరిగిన తర్వాత మార్పు ఏమన్నా ఉంటుందా? ఒక మనిషిని ప్రాణాంతకం వరకు తీసుకెళ్ళి వచ్చిన తర్వాత, వెనక్కి వచ్చిన తర్వాత వాడి ప్రవర్తనలో మార్పు ఉండాలి కదా. ఆ సమయానికి 1 నెల 2 నెలలు భక్తి పరులలాగా ఉంటారు. లోపల ఉన్న పాప బీజం వల్ల ఏమవుతుంది? నిజమైన మారు మనసు, ప్రవర్తనలో మార్పు లేకుండా ఉంటుంది. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని, మోసము చేయువారు మోసము చేయుదురు, మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు. ఇంకా ముందర కన్నా, భూనివాసి నీ మీదికి భయము వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను. గుంట అనగా ఉరికి గుంటకు డిఫరెన్స్ ఏంటి? గుంట న్యాచురల్ దీనివల్ల ఏర్పడేది, ఉరి ఏంటి? స్నేర్ అనగా పక్షి కాని ఉరిలో పక్షి ఏమంటాడు? ఫౌలర్ స్నేర్. ఉరి అంటే ఏంటంటే ఇక్కడ ఉరి కాదు, స్నేర్. అర్థమైంది కదా? ఇది ఎవరో వేసి ఉంటాడు. అంటే ఎవడో అక్కడ మనం వెళ్తూ ఉన్నప్పుడు కింద కాలు వేస్తే ఇది యానిమల్స్ కొరకు పెడతారు చూడండి, వాళ్ళ దీనిలోకి రాకుండా, అదే దాన్ని ఉరి, స్నేర్ అంటారు. ఏమంటున్నాడు? గుంటయు ఉరియు నీకు తటస్థించెను. గుంట వచ్చి న్యాచురల్గా నీవు చేసుకున్న దానివల్ల అయింది. ఉరి ఎవడో నీకు అడ్డంగా అక్కడ పెట్టి నిన్ను పడేసేదానికి పెట్టాడు. అతను ఎవరో కాదు, దేవుడే. గుంటయు ఉరియు నీకు తటస్థించెను, తూములు పైకి తీయబడి ఉన్నవి. మరలా నోవాహు ఫ్లడ్ గురించి ఆ లాంగ్వేజ్ వాడుతున్నాడు అనమాట. ఆనాడు తూములు తీయబడ్డాయి అని రాస్తాడు కదా. తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి అనగా నోవాహు ఫ్లడ్ ఇమేజ్ని గుర్తు చేస్తున్నాడు. మనం మాట్లాడాలంటే ఒక ఇన్సిడెంట్ తీసుకుంటాం చూడండి. 70 ఏళ్ళు దివిసీమల వాన అంటాం చూడండి. దివిసీమలో వచ్చింది తుఫాను అంటే ఏంటి? దోస్ మెమరీస్ ఆర్ ఎంట్రెంచ్డ్ ఇన్ అవర్ బ్రెయిన్ టు ఇప్పుడున్న కెలామిటీని, ఇప్పుడున్న ఏదైనా విపత్తును అనాలంటే దాన్ని గుర్తు చేసుకుంటాం. అలాగనే ఇక్కడ లాంగ్వేజ్ ఏం వాడుతున్నాడంటే నోవాహు ఫ్లడ్ సంబంధించిన లాంగ్వేజ్ని వాడుతున్నాడు. అనగా తలుచుకోగానే మనకి ఇప్పుడున్న పరిస్థితి ఏంటో అర్థం కావాలా. తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచు నున్నవి, భూమి బొత్తిగా బద్దలైపోవచ్చు నున్నది, భూమి కేవలము తునకలైపోవచ్చు నున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది. తుఫాను వస్తున్నప్పుడు ఒక పాక పరిస్థితి చూసామనుకోండి ఎట్లుంటుంది. ఆ లాంగ్వేజ్ వాడుతూ ఒకటి పోయింది కదా అనుకొని నువ్వు శేషం మిగిలిన వారు అయ్యో అని చెప్తుంటే, ప్రవక్త కటకం నుంచి చూస్తూ ఏం చెప్తున్నాడంటే ఇంకా అయిపోలేదు, బాగుపడతారు అనుకుంటున్నారేమో వారు. ఆ శేషం ఏమన్నా బాగుపడి దేవుని వైపు తిరుగుతారేమో అని అనుకుంటున్నారేమో మీరు. ఇంకా మోసం చేయడం ప్రారంభిస్తారు, ఇంకా చేస్తారు, ఇంకా రొచ్చుకు తయారవుతారు. అనగా నీకు ఇవ్వబడిన అవకాశము 1 నెల 2 నెలలు మాత్రమే దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటావు. ఆ తర్వాత పాత జీవితంలోకి వెళ్ళిపోవడం అనగా నిజమైన మారు మనస్సు లేకుండా. క్రైస్తవులు కూడా అలాగనే కదండి. వారికి
మరణాంతకమైన రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటారు. నువ్వు వారిని ప్రభు గురించి చెప్పాలని ప్రార్థన చేస్తావు, ప్రభు గురించి నువ్వు నేను యేసునామమును చేసుకొని చెప్తావు. ఆ తర్వాత వాళ్ళకి తీరిపోగానే చాలా తక్కువ మంది వెనక్కి వస్తారు. ప్రభు ఏమంటాడు, 10 మంది కుష్టి వారిని స్వస్థపరుస్తాడు, ఒక్కడే వెనక్కి తిరిగి వస్తాడు, మిగతా 9 మంది ఎక్కడ అంటారు. అలాగని మన జీవితాల్లో కూడా కృతజ్ఞత అనేది చాలా షార్ట్ లివ్డ్ వన్. మన జీవితమే, మన జీవితంతో ఉన్న ప్రాబ్లమే అది, షార్ట్ లివ్డ్ వన్. అనగా చాలా తక్కువ సమయమే దాన్ని ఉంచుకుంటాము, ఆ తర్వాత పాత దీనికే వెళ్ళిపోతాము. పాకవలే అటు ఇటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు. దేనివల్ల జరుగుతుంది ఇదంతా? అపరాధము వలన. పాపము అంటే పాపము మోయలేక కుంగిపోతుంది, భూమి కుంగిపోతుంది. నీ పాపము వలన నువ్వు కుంగిపడిపోతున్నావు, నీ పాపం వలన భూమి కుంగిపోతుంది. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు. భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును. చెడ్డ న్యూస్ విని పరిగెత్తి వెళ్తూ ఉంటే న్యాచురల్ కెలామిటీ అని గుంటలో పడ్డాడంట. గుంటను తప్పించుకున్నవాడు ఊరిలో అంటే పక్షికాడు హంటర్స్ పెడతారు చూడండి, దాంట్లో ఇరుక్కున్నట్టు. అంటే అవకాశాలు ఇస్తూ ఉన్న తర్వాత నువ్వు మారకుండా దాన్ని అలాగనే కనుక ఉంచితే మరలా నువ్వు చేసుకున్న గుంటల్లో నువ్వు పడతావు. ఆర్ ప్లస్ దేవుడు నువ్వు మార్పు లేని నీతో ఇంకేం ప్రయోజనము? ఎన్నేళ్ళు బ్రతికితే ఏం ప్రయోజనం? నువ్వు గుంటను తప్పించుకుని వాడు ఊరిలో చిక్కును. ఆ దినమున యెహోవా 21 నుంచి 23 వరకు ఎస్కటలాజికల్ ఒకానొక దినమున ఏ విధంగా ఆయన మరలా వీటిని లిఫ్ట్ చేయబోతాడు. ఇక్కడ వరకు ఏంటి? సాడ్ ఎండింగ్. అంటే మనిషి ఇంకా బాగుపడ్డా, ఇంకా మనిషి మారడా, ఇంతేనా వీడి జీవితము అనుకుంటున్న సమయంలో దేవుడు ఉన్నతమైన మాటలు ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున ఉన్నత స్థల సమూహమును భూమి మీదున్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. ఏదేదైతే చెడు జరుగుతుందో దాని అంతటిని ఒకానొక దినమున అరికడతాడు. బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు. దానియేలుతో 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. దానియేలు, ఇదేంటయ్యా నాకు ఇది అర్థం కావట్లేదే అంటాడు ఆ దూతతో. నీకు అర్థమైంది చాలు, అంతా రాయి, అంతా మూసిపెట్టు, నీ సమయం నువ్వు వెళ్ళిపో, మరలా నేను ఒక పునరుద్ధానం జరుగుతుంది, అప్పుడు నిన్ను లేపుతాను. అంతవరకు దుష్టుడు దుష్టత్వం చేస్తూ ఉంటాడు, అన్నీ జరగవలసినట్టు జరుగుతూ ఉంటాయి, నాలెడ్జ్ కొరకు ఇటు అటు పరిగిస్తూ ఉంటారు, చెప్పబడి ఉంటుంది కదా 12వ అధ్యాయంలో. సేమ్ బహుదినములైన తరువాత వారు దర్శింపబడుతుంది. ఇదంతా జరిగేది ఎప్పుడు? మరలా ప్రభు మాటలు గుర్తు చేసుకుందాం. ఆ యొక్క ఆఖరి దినాలు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంట? ఏమి కానట్టుగానే ఉంటుందంట. పెళ్ళిళ్ళు జరుగుతుంటాయంట, ముహూర్తాలు పెట్టుకుంటుంటారంట, దావత్తులు చేసుకుంటుంటారంట, ఏమి కానట్టుగానే ఉంటారంట. నువ్వు అప్పుల్లో కూరుకుపోయి ఉంటావు, అన్ని దారుణమే, మళ్ళీ అప్పు చేసి పెళ్లి చేసుకుంటావు. మనిషి జీవితము బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు. చంద్రుడు వెలవెలబోవును, అపోకాలిప్టిక్ లాంగ్వేజ్, ఎస్కటలాజికల్. సూర్యుడు నల్లబడును, చంద్రుడు విరుగును, ఉన్నాయి కదా మాటలని. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును. సైన్యములకు అధిపతి యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజులగును. పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. ఒకానొక దినము మాట్లాడుకున్న మాటలన్నీ కూడా మనిషి నైజం ఇంతే, మనిషి తత్వం ఇంతే. శేషంలో ఉన్నావని ఆనందించావా, మంచిదే, కానీ ఆ శేషములో నుంచి బయటికి నువ్వు పరిశుద్ధ జనంగా రా. అంతేగాని శేషంలో ఉన్నానన్ను ఆనందించి మరలా వెనక్కి వెళ్తూ ఉంటే ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఒకానొక దినం ఆయన ఏం చేస్తాడంటే, ఈ భూలోక నివాసులు కాదు, ఈ భూలోక రాజులు కాదు, వారిని అందరినీ దండిస్తాడు, వారిని పక్కన పెడతాడు, వారిని డంజన్స్లో వేస్తాడు, డార్క్ ప్లేసెస్లో. ఆయన సియోను పట్టణం మీద ఆసీనుడవుతాడు. అందరూ ఆయన ముందర తలవంచేటు. 2వ రాకడ గురించి, ఆఖరి దినాల గురించి మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజు అగును. పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. ప్రకటన గ్రంథంలో చూసామంటే ఆ 24 పెద్దల ఆ ప్రభావాన్ని చూసినప్పుడు కళ్ళు ఇదైపోతాయి. ఒకానొకనాడు అది జరుగుతుంది అని గుర్తు చేస్తున్నాడు. ఈ రీతిగా మానవుని యొక్క జీవితం ఈ విధంగా ఉంటూ ఉండగా మనకివ్వబడిన కృపను మనము నిరర్ధకము చేసుకోకుండా మారు మనసు కలిగిన వారమై, మారు మనసు కలిగిన క్రియలు చేస్తూ శేషముగా ఉంచిన మనము పరిశుద్ధ జనాంగముగా ఉంటూ దేవుణ్ణి గణపరచాలి, మహిమపరచాలే. కానీ మనం అపవిత్రమైపోయి మన వలన భూమి అపవిత్రమై, మన వలన కుటుంబము, భూమి
సమాజము అపవిత్రమైపోయేటట్టుగా మనం ఉండకుండా జాగ్రత్త పడాలని. ఈ దినము సంఘంలో కూడి బైబిల్ స్టడీలో కూర్చున్న మనల్ని గుర్తు చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. అలాగ ఉండమని, ఆశీర్వదింపబడే బిడ్డల్లో ఉండమని చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, బైబిల్ స్టడీలో ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. వచ్చిన ప్రతి బిడ్డను నీ మేలైన దీవెనలతో ఆశీర్వదించి పంపించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయం. మా రుణస్తుల్ని మేము క్షమించినట్లు మీరు మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత, మేలైన దీవెనలు బైబిల్ స్టడీకి కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీదను, వారి కుటుంబాల మీదను, మరి మన సంఘము మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.